గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇలా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముఖ్యంగా అన్నిట్లో కూడా అతి ముఖ్యమైనటువంటి బ్యానర్ న్యూస్, అగ్రవర్ణాల్లోని పేదలకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 10% రిజర్వేషన్ బిల్లుకి లోక్సభ ఆమోదం తెలిపింది. రాజ్యాంగ సవరణ 124సారి నిన్న రాజ్యాంగ సవరణకి రాజ్యాంగ సవరణలో కేంద్ర ప్రభుత్వం నెగ్గింది. 323 ఓట్లు రాజ్యాంగ ప్రభుత్వానికి మద్దతుగా, 3 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి రాజ్యాంగ సవరణ చేసేందుకు ఈ విషయంలో. సో మొత్తానికి అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ వచ్చినట్టయింది ఇప్పటివరకు లోక్సభ వరకు. మళ్ళీ ఈరోజు రాజ్యసభలో ఉంది. ఈరోజు రాజ్యసభకు బిల్లు పోతుంది. రాజ్యసభలో కూడా నిన్నైతే చాలాసేపు దాదాపు 4 గంటలకు పైగా చర్చ జరిగింది. ఈరోజు రాజ్యసభలో ఏం జరిగే అవకాశం ఉంటుందో చూడాలి. దాదాపు రాజ్యసభలో కూడా నెగ్గే అవకాశమే ఉంటుంది అన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే దాదాపు అన్ని పార్టీలు, 1-2 పార్టీలు తప్ప, మజ్లిస్ అండ్ ఏఐడిఎంకే తప్ప దాదాపు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. కొన్ని పార్టీలు ఓటింగ్లో పాల్గొనలేదు. సో ఓవరాల్గా అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ వచ్చే అవకాశం దాదాపు ఖరారైనట్టు కనిపిస్తుంది. అది అన్ని పేపర్లు తీసుకున్నాయి. ఫస్ట్ V6 వెలుగు ఏం రాసింది చూద్దాం. పెద్ద కులాల కోటకు లోక్సభ సై, 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం, ఎన్నికల గిమ్మిక్కు అంటూనే మద్దతిచ్చిన విపక్షాలు, నేడు రాజ్యసభ ముందుకు రిజర్వేషన్ బిల్లు, దేశ చరిత్రలోనే మైల్ రాయని చెప్పి ప్రధానమంత్రి అన్నారు. ఆ పాయింట్ హైలైట్ చేసింది. ఆ తర్వాత ఇంకొక స్పెషల్ స్టోరీ రాసింది హైదరాబాద్ మీద. షాందార్ హైదరాబాద్ అన్నటువంటి బ్యానర్తో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంతా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ చుట్టే అన్నటువంటి బ్యానర్తో వార్తను పబ్లిష్ చేసింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు సహా దేశంలోని బడా సంస్థలన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. కమర్షియల్ స్పేస్కు డిమాండ్లో మెట్రో నగరాలన్నింటిలో కూడా హైదరాబాద్ టాప్. మంచి వాతావరణం, స్థిరమైన సర్కార్, ఉత్తమ మౌలిక సదుపాయాలే కారణం, ఏడాదిలో రెట్టింపైన ధరలు, 15% పెరిగిన సేల్స్ అంటూ ఒక స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది హైదరాబాద్ మీద వెలుగు. ఆ తర్వాత మన గురుకులాలు మస్తున్నాయి, అద్దల్లాంటి బిల్డింగ్లు, అత్యుత్తమ టీచింగ్ అంటూ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పైన కూడా ఒక స్టోరీ వేసింది. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు చూసినట్టయితే కోటా బిల్లుకు ఓటు అన్నటువంటి బ్యానర్తో నిన్న లోక్సభకు సంబంధించిన వార్తని హైలైట్ చేసింది. పేదల రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం, 323 ఓట్ల తేడాతో రాజ్యాంగ సవరణకు పచ్చజెండా, సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకి కాదని జైట్లీ అన్నారు. న్యాయ సమీక్షలో నిలబడదని చెప్పి విపక్షాలన్నాయి. నేడు రాజ్యసభకు బిల్లు అంటూ. ఆ తర్వాత మా వినతులు వినండి, ముస్లింలు గిరిజనుల రిజర్వేషన్లను ఈబీసీ బిల్లులో చేర్చాలన్న టీఆర్ఎస్, పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం. సభలో టీఆర్ఎస్ గళం వినిపించిన లోక్సభ పక్ష నేత జితేందర్ రెడ్డి. టీఆర్ఎస్ సవరణ ప్రతిపాదనలకు సభాపతి కార్యాలయం తిరస్కరణ అంటూ వార్త. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి ఏమో ఇదే వార్తని కొత్త కోట, ఆర్థిక బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్ అనే బ్యానర్తో అది పబ్లిష్ చేసింది ఆంధ్రజ్యోతి. రాజ్యాంగానికి సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం, 323 ఓట్లతో భారీ మద్దతు అంటూ ఆ వార్తని పబ్లిష్ చేసింది. ఆ తర్వాత నమస్తే తెలంగాణ ఈబీసీ బిల్లు పాస్ అన్నటువంటి బ్యానర్తో అది పబ్లిష్ చేసింది ఈ వార్తని. అనుకూలంగా 323 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు. అయితే ఈబీసీ బిల్లుకు సవరణలు కోరండి, ముస్లింలకు 12%, గిరిజనులకు 10% రిజర్వేషన్ పెంపును చర్చల పట్టుబట్టాలని చెప్పి సీఎం కేసీఆర్ వాళ్ళ ఎంపీలకి దిశానిర్దేశం చేశారు నిన్న. దానికి సంబంధించిన వార్తను కూడా హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. మన రిజర్వేషన్లు అడగండి అన్నటువంటి బ్యానర్తో ఆ వార్తను పబ్లిష్ చేసింది. తర్వాత సీతారామకు గ్రీన్ సిగ్నల్ అన్నటువంటి బ్యానర్తో ఇంకొక వార్తను పబ్లిష్ చేసింది. పర్యావరణ అనుమతి ఇచ్చిన కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్కు లేఖ అంటూ ఇంకో వార్తను తీసుకుంది నమస్తే తెలంగాణ. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. వీటి మీద విశ్లేషిద్దాం. ముఖ్యంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి 10% రిజర్వేషన్. దీన్ని బీసీలు మా కోటాకి నష్టం జరుగుతుందన్నటువంటి భావనతో ఉన్నారు. ఎందుకంటే బీసీ కోటా కాగా ఇప్పుడు జనరల్ కోటాలో కూడా, ఓపెన్ కోటాలో కూడా వాళ్ళు పోటీ పడే అవకాశం ఉంది. అయితే ఈ 10% రిజర్వేషన్ కోటా వల్ల చాలా రాష్ట్రాల్లో తమను బీసీలో చేర్చాలన్న డిమాండ్ సాల్వ్ అవుతుందని చెప్పి ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. చూద్దాం ఏం జరిగే అవకాశం ఉంటుంది. దీని మీద మాట్లాడదాం. మనతో చర్చలో ఓసీ పేదల సంఘం నుంచి మహేందర్ రెడ్డి గారు,
తర్వాత టీఆర్ఎస్ నుంచి మండలిలో చీఫ్ విప్ పాతూరు సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముందు సుధాకర్ రెడ్డి గారు, నిన్నటి బిల్లుకి లోక్సభ ఆమోదం తెలిపింది, రాజ్యాంగ సవరణ కూడా లోక్సభ ఆమోదం తెలిపింది. ఈరోజు రాజ్యసభకు పోతుంది. రాజ్యసభలో కూడా ఇట్లనే ఉండే అవకాశం కనిపిస్తుంది. 1-2 పక్షాలు తప్ప. ఇది ఎలక్షన్ జిమ్మిక్ అంటున్నారు, ఎలక్షన్ టైంలో తీసుకొచ్చినారంటున్నారు, కానీ అందరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే అన్ని పార్టీలు కూడా అగ్రవర్ణాలలో ఉండేటువంటి ఒక బీదలకు రిజర్వేషన్ కావాలనేటువంటి ఒక డిమాండ్ చెప్తూ వస్తుండ్రు. కానీ ఇంతవరకు దాన్ని కార్యాచరణ చేసినటువంటి ఒక పార్టీలు మాత్రం లేకుండే. ఎందుకంటే అగ్రవర్ణాలలో కూడా చాలామంది బీదరికంతో మగ్గుతున్నారు. వైశ్యులలో ఉన్నారు, బ్రాహ్మణులలో ఉన్నారు, కర్ణాలలో ఉన్నారు, రెడ్డల్లో ఉన్నారు. కాబట్టి బిచ్చమెత్తుకునేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ మాట కేసీఆర్ ఎన్నో పర్యాయాలు చెప్తూ వచ్చారు. గతంలో ఎవరైతే భూస్వాములు అంటూ వచ్చిండ్రో ఇవాళ హైదరాబాదులో ఒక చౌకదారిగా పనిచేసేటువంటి ఒక పరిస్థితి వస్తున్నటువంటి ఒక విషయం. కాబట్టి దాని కొరకు అనుగుణంగా ఎట్లయినా రిజర్వేషన్లు కావాలనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చినాం, స్వాగతిస్తూ వచ్చినాం. కానీ ఇక్కడ మెలక ఏమిటి అంటే ఈ జాతీయ పార్టీలైనటువంటి ఒక కాంగ్రెస్, బీజేపీలు రెండు కూడా మేమేదైతే రాష్ట్రాలకు ఉండేటువంటి ఒక స్వేచ్ఛ, ఎందుకొరకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా జనాభా ఉంటూ వచ్చింది. ఆ జనాభాలో ఒక్కొక్క వర్గానికి జనాభా ఎక్కువగా అధికంగా ఉన్నది. ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల యొక్క జనాభా అధికంగా ఉన్నది. అదేవిధంగా బీసీల యొక్క జనాభా అధికంగా ఉన్నది. ఆ విధంగా ఎస్సీ ఎస్టీలు ఏదైతే గతంలో రిజర్వేషన్లు ఉన్నాయో దానికన్నా జనాభా అధికమైంది. కాబట్టి దానికి అనుగుణంగా రిజర్వేషన్లు చేయాలనేటువంటి ఒక రెజల్యూషన్ చేసి మేము ఇక్కడి నుంచి పంపిస్తే దానికి అతి గతి లేదు. సుప్రీంకోర్టు అనేటువంటి ఒక సాకుతోటి 50%కు మించరాదు అనేటువంటి ఒక మాట అప్పుడు చెప్తావు. రాత్రికి రాత్రే బిల్లు 50%కు మించినా మంచిది, 10% అదనంగా కలిపి ఆర్టికల్నే మార్స్తాం, రాజ్యాంగాన్ని సవరిస్తాము అని అంటే అదే మతలబు అనేటువంటి తెలుస్తుంది. ఈ మతలబు ఏమిటి? 4.5 సంవత్సరాల నుంచి అగ్రవర్ణాల బీదల గురించి ఊసులేంది ఇవాళ ఒక్కనాడే రాత్రికి రాత్రి ఎట్లా ఆలోచన వచ్చింది. కాబట్టి దాని మీద ఎందుకొరకంటే మీరు అన్నట్టుగా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ వాళ్ళకు కొంత ఉండేటువంటి రిజర్వేషన్లు అనేది అంటే సాంఘికంగా, సోషల్గా బ్యాక్వర్డ్ ఉండేటువంటి ఒక వర్గాలకు ఆనాడు అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒకది ఇవాళ అగ్రవర్ణాలకు విస్తరించడం అంటే ఇవాళ 10% అంటావు, రేపు ఇంకో 20% అంటావు. కాబట్టి దాంట్లో కూడా మాత్రమే ఏంటి అనేటువంటిది వాళ్ళు కూడా అనుమానపడేటువంటి యొక్క పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొద్దిగా విశాలంగా చర్చించవలసినటువంటి అవసరం అయితే ఉండే. కాబట్టి ఆదర బిల్లు తీసుకొచ్చి నువ్వు బిల్లు చదవకనే పోతివి. అసలు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు బిల్లు ఇచ్చినావు, సాయంత్రం వరకు బిల్లు పాస్ అవుతుంది. అసలు లోక్సభలో 540 మంది ఉన్నటువంటి యొక్క పార్లమెంట్ సభ్యులలో నువ్వు బిల్లు ఆ విధంగా ఆదరబాదరలో పాస్ చేసేట్లో అంత సున్నితమైనటువంటి అంశం, ఏదో సాధారణంగా ఉండేటువంటి అంశం కాదు. రాజ్యాంగానికి సవరణ, దానికి అనుగుణంగా ఇవాళ 10% మళ్ళీ ఈబీసీలకు ఇచ్చేటువంటిది. కాబట్టి ఇటువంటి మౌలికమైనటువంటి అంశాల మీద బాగా చర్చ జరగవలసినటువంటి అవసరం అవుతుండే, అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉండే. కాబట్టి ఆ విధంగా ఆదరబాదర చేసుకుంటా వల్ల ఎంతోమందికి అనుమానం లేవని అంశం మంచిదే, దాన్ని స్వాగతించేటువంటి అంశమే. కానీ దాని మీద చర్చ మాత్రం జరగవలసినటువంటి అవసరం ఉంటుంది. రైట్ మీరే చూస్తారు మహేందర్ రెడ్డి గారు, నిజంగా దీనివల్ల మీరు ఓసీ పేదల సంఘం అని పెట్టుకున్నారు, చాలా రోజుల నుంచి కూడా ఓసీలో ఉన్నట్టు పేదలకి రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్నారు. సో వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది సార్. ఇప్పటికి 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఈ శుభదినం ఇది. ఓసీ పేదలకు కానీ, ఓసీలకు కానీ మమ్మల్ని గుర్తించి ఈ మంచి పరిణామం అయినటువంటి శుభదినం ఇది. మేము ఈ బీజేపీకి రుణపడి కూడా ఉంటాం. అదే సరే, ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం అదే ఆ ఉద్దేశంతో తెచ్చిందని చెప్పి విపక్షాలు కూడా అంటున్నాయి. రైట్, అది ఓవరాల్గా అయితే సరే బెటర్ అంటారు మీరు. 10% అగ్రవర్ణాల్లోని పేదలకి కోటా పైన మాట్లాడుతున్నాం. మనతో కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు వచ్చారు. తర్వాత బీజేపీ నుంచి అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు వచ్చారు. ఇందిరా గారు, మీరు ఎట్లా చూస్తారు? నిన్న పూర్తి మెజార్టీతో నిన్న లోక్సభలో బిల్ నెక్కింది, ఈరోజు రాజ్యసభకు పోతుంది. ఏమంటారు దీని మీద?
ఒక మంచి పని చేయాలన్నప్పుడు అందరూ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉందని, ఆర్థిక అసమానతలు తొలగాలి, అందరూ కూడా అంటే పేదరికానికి కులం లేదు కాబట్టి ఆ పేదరికాన్ని నుంచి బయటపడాలనుకుంటే కొంత రిజర్వేషన్ల ద్వారా మనకు కొంత వెసులుబాటు కల్పించినట్లయితే వాళ్ళు కూడా అందరిలో సమానత్వానికి వస్తారన్న ఉద్దేశంతో గతంలో పివి నరసింహారావు 1991 ఐ థింక్, అది మేబీ రాంగ్ ఆర్ రైట్, సో ఆ టైంలోనే అతను మొదలుపెట్టినటువంటి దాన్ని వాళ్ళ ఆ రోజు సుప్రీంకోర్టులో అది కొట్టివేయడం జరిగింది. దెన్ ఇవాళ మళ్ళీ ఆ సవరణకు అందరూ ఒప్పుకోవడం వల్ల సాధ్యమైంది. బట్ కానీ ఇక్కడ విధి విధానాల్లో మాత్రం కొంత మార్పులు చేర్పులు చేసుంటే కాస్త బాగుండేది అనేది మాత్రం అనిపించింది. ఎందుకంటే 8 లక్షల ఆదాయం అని పెట్టినప్పుడు దాదాపు చాలామంది ఆ స్లాట్ కింద వస్తారు. 8 లక్షలు అంటే పర్ మంత్లీ ఇంచుమించు 50 నుంచి 60 వేల ఇన్కమ్ అన్నట్టు వాళ్ళకి 8 లక్షలు అన్నప్పుడు. సో అట్లాంటప్పుడు ఇది మిగతా రిజర్వేషన్ కోటాలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత అన్యాయం జరుగుతుందేమో అన్నంత అపోహ కూడా దీంట్లో లేకపోలేదు. సో కాబట్టి ఈ నేపథ్యంలో దీన్ని కొంత డిస్కషన్కి బీజేపీ తీసుకొచ్చుంటే బాగుండేది. చివరి నిమిషంలో మంత్రివర్గాన్ని కూడా తెలియకుండా రహస్యంగా తీసుకొచ్చింది అనేది ఏదో దాంట్లో చదివా ఇవ్వాలి ఇందాక నేను. అంటే మంత్రివర్గాన్ని కూడా తెలియదు, చివరికి సీక్రెట్గా పెట్టేంత వరకు కూడా తెలియదు అని. అంటే ఇట్లాంటి విషయాలు ఒక ఒక లోకానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు కొంత డిస్కషన్ డిబేట్ జరగాలి. వాటిపైన డిబేట్ జరగకుండా ఒక రోజులోనే చివరి రోజు, అది కూడా చివరి రోజు తీసుకొచ్చి పెట్టడం వల్ల మాత్రం ఇదేదో వాళ్ళకి పొలిటికల్గా లాభం అవుతుందని వాళ్ళు కోరుకుంటున్నట్టుగా కనబడుతుంది మనకి. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ కొంత వ్యతిరేకత ఉన్నది, దీని ద్వారా కొంత ప్లస్ అవుతుందేమని ఆలోచించినట్టుగా అయితే మనకు కనబడుతుంది. ఇంత చిత్తశుద్ధి మా మహిళా బిల్లు పైన కూడా పెట్టుంటే చాలా సంతోషపడి ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ దీనికి కూడా మద్దతు ఇస్తుందని ముందు చెప్పడం జరిగింది. లోక్సభలో మీకు మెజార్టీ ఉంది, రాజ్యసభలో మాకు మెజార్టీ ఉంది, సో ఇద్దరం కలిస్తే బిల్లు పాస్ అవుతుంది ఈజీగా. కాబట్టి సో ఇక్కడ అర్థమైంది ఏంటి అని అంటే పెట్టాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేదు, మహిళలు అంటే వివక్షత ఉన్నదన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. దీనికి రిజర్వేషన్లకి సంబంధించినప్పుడు నా కోటా గురించి నాకు డెఫినెట్ 100%. అంటే ఉన్నటువంటి అంటే ఈ దాంట్లో వచ్చినటువంటి దాంట్లో ఎడ్యుకేషన్ ప్రైవేటు వ్యవస్థలో కూడా ఇవ్వాలి అనేది కూడా ఒక చర్చ జరిగినట్టుగా నిన్న కనబడింది మనకి. సో అంటే ప్రైవేట్ రంగాల్లో కూడా చేసేదానికి రిజర్వేషన్లు కొంత గవర్నమెంట్ దాని యొక్క సపోర్ట్ కొంతవరకే ఉంటుంది కాబట్టి మనం 100% వాళ్ళని అష్యూర్ చేయలేము, మీరు చేయండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా మనం దీన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ దీనిలో ఉన్నటువంటి కొన్ని లొసుగులతోటి మిగతా వాళ్ళకి కొంత ఇబ్బంది కలుగుతుందన్నది మనకు కనబడుతుంది. ఇప్పుడు అంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు లేవు అని ఒక వైపున బీజేపీ చెప్తూ మళ్ళీ ఇటువంటి అంటే ఇప్పుడు మన తెలంగాణకి సంబంధించి అట్లా అంటే అది ఓన్లీ అగ్రవర్ణాలకు అన్నట్టుగానే చెప్తున్నారు. ఇప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ EWS అని పెట్టినారు. సో అట్లా అయితే 100% ఎవరు కూడా దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైట్. అల్జాపర్ శ్రీనివాస్ గారు, రాజ్యసభలో కూడా నెగ్గుతుంది అనిపిస్తుందా? డెఫినెట్గా ఇంత మంచి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం భారతదేశ చరిత్రలో పేదరిక నిర్మూలన కుల మతాలకు అతీతంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి యావత్ దేశమంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నది. పార్లమెంట్లో సాక్షాత్తుగా హిస్టరీలో లేనటువంటి విధంగా అన్ని పార్టీలు, 1-2 పార్టీలు, చిన్న పార్టీలు తప్ప అన్ని పార్టీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మరి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. సపోర్ట్ చేస్తే బీజేపీకి పేరు వస్తుంది, సపోర్ట్ చేయకుంటే మేము అవుట్ అవుతామన్న భయంతో మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ మాట మాట్లాడుతూనే మధ్య మధ్యలో ఆ మాట మాట్లాడుతూనే గిమ్మిక్ ఇది ఓట్ల కోసం చేస్తున్నటువంటి విషయం అని చెప్పుకుంటూనే సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. కొందరు మాత్రం అబ్స్టెంట్ కావడం జరిగింది. వాళ్ళ గురించి కూడా ప్రజలు నిర్ణయిస్తారు, ఎందుకు అబ్స్టెంట్ చేసినారు, మేము మనుషులం కామా, మా కులాల్లో మరి పేదరికం లేదా, మరి మీరు కూడా ముందుకు వచ్చి ఓటేయాల్సిన బాధ్యత మీది కాదా అని చెప్పేసి రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా వాళ్లకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. రెండవది కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీని నిలువరించడానికి ప్రయత్నం చేస్తూ అనేక ఆరోపణలు, అసత్య ఆరోపణలు చేస్తూ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక్కటే ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది దేశం కోసం ఇప్పటిదాకా? మోదీ గారు వచ్చి 4.5 సంవత్సరాల్లో హిస్టరీలో లేనటువంటి ఒక నిర్ణయాలు, పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిందా అండి? 3 తలాక్ గురించి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ?
బీజేపీ తీసుకున్నది, ఎన్డీఏ తీసుకుంది. మోదీ గారు చాలా గట్టిగా నిలబడి ఈ దేశంలో హిస్టరీలో లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు ఇందిరా గారు మాట అన్నారు, హిస్టరీలో లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు అంటున్నారు. తన మంత్రివర్గానికే తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారంటున్నారు. మనం డిమానిటైజేషన్ అట్లా చూసినాం. ఇప్పుడు నిన్నటి మొన్న ఈ మధ్యనే నేను వేరే చూశాను, నేను ఒక ఎక్స్పర్ట్ ఎకనామిస్ట్, ఇంకొక పొలిటికల్ లీడర్ కాంగ్రెస్ పార్టీకి చెందిననుకుంటా, ఇప్పుడు యాక్టివ్ లీడర్, ఆయన కూడా ఎప్పుడైనా ఇటువంటి నిర్ణయాలు చెప్పి ఎవరు చెయ్యరు. 6 నెలల ముందో 3 నెలల ముందో నెల ముందు చెప్పి చెయ్యరు. ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటారు. కాన్ఫిడెన్షియల్ గా మెయింటైన్ చేస్తేనే అవన్నీ కూడా సక్సెస్ అవుతాయని చెప్పడం జరిగింది. ఇది మొన్న ఈ మధ్య టీవీలో వచ్చింది. కొన్ని విషయాలు అట్లా ఉంటాయి, చెప్పి చేయరు. ఓకే సార్. కాబట్టి ఈ దేశంలో ప్రధానమైన నిర్ణయాలు మోదీ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు దేశవ్యాప్తంగా చరిత్ర నిలబెట్టేటువంటి ఒక నిర్ణయాలు. అవి 3 తలాఖే కావచ్చు, పేదల కోసం ఈ యొక్క టాపిక్ నడుస్తుంది. ఓకే, మనతో చర్చలో లైవ్ లో పాల్గొంటున్నారు జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గారు. ఈశ్వరయ్య గారు, గుడ్ మార్నింగ్. నిన్న లోక్సభలో బిల్ ఆమోదం పొందింది, ఈరోజు రాజ్యసభ పోతుంది. మనం కూడా మాట్లాడుకున్నాం. నిజంగానే కొన్ని వర్గాలు అయితే ఆందోళనగా ఉన్నాయి, కానీ మెజారిటీ వర్గాలకు చాలా మందికి ఇప్పటివరకు పేదరికంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు కావచ్చు, లేదా ఇతర క్యాస్ట్లు మతాల వాళ్ళకు కూడా అందరికీ లాభం అవుతుంది కదా అని చెప్పి బీజేపీ అంటుంది. సార్, ఇప్పుడు బీజేపీ మిత్రులకి, బీజేపీ పార్టీకి, మాననీయ ప్రధానమంత్రికి, అన్ని పార్టీలకు నా విన్నపమేమంటే, మనం అగ్రకులాల వాళ్ళ ఉన్న పేదలకు ఎవరు వ్యతిరేకం కాదు. ఈ దేశంలో మనకు ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ తర్వాత 27% బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలన్నప్పుడు సుప్రీంకోర్టులో మనం కేసు వేస్తే అందులో ఈ 27%లో కూడా అందులో క్రిమి లేయర్ తీసివేసుకుంటూ ఈ యొక్క 54% ఉన్న బీసీలకు 27% ఇంప్లిమెంట్ చేయాలన్నారు. ఇప్పుడు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మళ్ళీ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. 9 మంది న్యాయమూర్తుల ముందు ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992లో ఏదైతే తీర్పు చెప్పిండ్రో అందులో కుల ప్రాతిపదిక మీదనే ఈ యొక్క రిజర్వేషన్స్ కల్పించాలన్నా, బీసీల గుర్తింపు జరగాలన్నా ఇంకేదన్నా పద్ధతి ఉందా అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కులం ఒక ప్రధానమైన ఇది ఫ్యాక్టరు, కానీ కుల ప్రాతిపదిక లేకపోయినా కూడా ఒక అగ్రికల్చర్ లేబరు, డైలీ వేజ్ వర్కరు, రిక్షా పుల్లర్స్, ఆటో డ్రైవర్స్, ఇటువంటి లెక్కలు ఉంటే వారికి కూడా రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఈ రకమైన రిజర్వేషన్స్ ఏది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ కల్పించాలని రాజ్యాంగంలో ఎక్కడ లేదు. తర్వాత మీ అందరికీ తెలిసినప్పుడు పివి నరసింహారావు గారు 1991లో ఏదైతే మనకు రిజర్వేషన్స్ కల్పించినాడో 10% ఫర్ ది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ చెప్పింది 25/9/1991లో 10% రిజర్వేషన్స్ ఫర్ ది ఇన్ ద సివిల్ పోస్ట్ టు అదర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అది కాన్స్టిట్యూషన్ లో, రాజ్యాంగంలో ఎక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఇవ్వడానికి వీల్లేదు అని కొట్టివేయబడింది. 9 న్యాయమూర్తులు కొట్టివేయబడింది. మీరు రాజ్యాంగంలో చూస్తే ఆర్టికల్ 14 సమానత్వానికి ఈ యొక్క రిజర్వేషన్స్ బిల్లు వ్యతిరేకము, దాని తర్వాత మనకు సామాజిక న్యాయానికి వ్యతిరేకము, మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఓన్లీ సోషల్ అప్లిఫ్ట్మెంట్ కావాలి. కానీ ఒక అతను ₹1 కోటి ఇంట్లో పెట్టుకొని ఆయనకు ఓన్లీ ఏడాదికి 8 లక్షల రూపాయలు మిత్తిచ్చేటట్లే చేస్తాడు. 1000 స్క్వేర్ ఫీట్లు అర్బన్ ఏరియాలో ఇల్లు ఉంటుంది, అక్కడ 200 గజాలు ఉంటుంది, 5 ఎకరాలు ఉంటే ఆయన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అవుతాడా? ఇప్పుడు ఎంతమంది హరిజనులకు, ఎంతమంది మామూలుగా గిరిజనులకు, తర్వాత ఆదివాసీలకు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లకి లేని అటువంటి సదుపాయము అగ్ర కులాల వారికి ఇట్లా ఇవ్వడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధము, సమానత్వానికి విరుద్ధము, సామాజిక న్యాయానికి విరుద్ధము, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు విరుద్ధము. కాబట్టి ఇప్పుడు మనకు అన్ని పార్టీలు సపోర్ట్ చేసిన, ఎందుకంటే అన్ని పార్టీలు అగ్ర కులాల వాళ్ళ ఉన్నది. ఇప్పుడు ఎట్లయితే మన ద్రౌపది మానభంగం వస్త్రాపహరణం జరిగిందో మరి 100 మంది కరవుల అట్లనే ఈ ఒక సామాజిక న్యాయానికి వస్త్రాపహరణము జరిగిందని నేను చెప్పక తప్పదు. అది రైట్. అజయపూర్ గారు చాలా పెద్ద మాట అన్నారు జస్టిస్ ఈశ్వరయ్య గారు. వారు చెప్పిన దాంట్లో వాళ్ళ భావన మాకు అర్థమైతే మేము అర్థం చేసుకుంటాం. కానీ 91 జరిగింది ఏంటి? అప్పుడు పివి నరసింహారావు గారు రాజ్యాంగ సభలో జరగలేదు,
అవును. అది లాజిక్గా గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ సర్వం జరగకుండానే ఒకటి ఒక సర్కులర్ జీవో పాస్ చేసేసి ఇంప్లిమెంట్ చేయని చెప్పడం కారణంగా అది హెల్డప్ అయిపోయింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక్కడ ఆ అవకాశం లేదు. 124th రాజ్యాంగ అమెండ్మెంట్ అంటే ఇప్పుడు ఏంది, అటువంటి అవకాశం కులాలకు మతాలకు లేకుండా ఏ రకంగా ఇప్పుడు ఆ రాష్ట్రంలో 4% ఎట్లా నిలబడ్డది, ఈబీసీ అంటే ఈబీసీ 4% ఎట్లా నిలబడ్డది, ఎకనామికలీ వీకర్ సెక్షన్ చేయడం జరిగింది, కులం మీద కాదు మతం మీద కాదు. కాబట్టి ఇక్కడ ఎట్లయితే 4% నిలబడ్డదు ఇప్పుడు ప్రస్తుతాన్ని ఇంప్లిమెంట్ అవుతున్నదో, ఎంత ఆలోచించి అప్పుడు తయారు చేశారు. మతం పేరు మీద అయినప్పటికీ కూడాను మతం పేరు వాడకుండా మైనార్టీ ముస్లిం మైనార్టీ పేరు మీద ఆ కులాన్ని ఏరి బయటకు తీసుకొచ్చి 4% ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. అదే బియాండ్ 50% అది నిలబడకపోతుండే అన్లెస్ రాజ్యాంగ సవరణ జరిగి ఉంటే, మతం పేరు మీద లేకుండా ఉంటే వీకర్ సెక్షన్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ పేరు మీద పనికి వచ్చేది. కాబట్టి ఇక్కడ అందరం ఇవాళ సంగప్ప గారు వారికి కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ చిక్కడపల్లి ఉంది, సికింద్రాబాద్ లో ఆనంద్ భవన్ థియేటర్ హోటల్ ఉంది, అక్కడ ఆ పురోహితులు బ్రాహ్మణులు ఎంతమంది నిలబడతారు, పొద్దునే 6 గంటలకు వచ్చి నిలబడతారు. ఇవాళ మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారా, 100 రూపాయలు 200 రూపాయలు మాకు వస్తాయి, ఇవాళ గంట సేపు 2 గంటలు పనిచేస్తే అని చెప్పేసి బ్రాహ్మణ వేదాలు వల్లించేట బ్రాహ్మణులు కూడాను ఇవాళ జీతాలు లేక వ్యాపారం చేసే వృత్తి కాదు, వాళ్ళ కులం కాదు, కేవలం దాన్నే నమ్ముకొని బతికేటువంటి కులాలు ఇవాళ బ్రాహ్మణులు రోడ్డు మీద నిలబడుతుంటే ఇంత బాధేస్తుంది. వాళ్ళకి వద్దా అండి రిజర్వేషన్, వాళ్ళకి ఆదుకోవద్దా సమాజం ప్రభుత్వం? అలాగే మా ప్రాంతాల్లో బీడీ పరిశ్రమ పెద్దగా ఉంటుంది, వైశ్యులు చేస్తారు, వెల్మాజ్ చేస్తారు, రెడ్డి చేస్తారు, పేదోళ్ళు చెప్పుకోరు. వాళ్ళు ఆ యొక్క ఆ బాస్కెట్ కూడా టావెల్తో కప్పుకొని ఆ బీడీ కార్ఖాన ఇవ్వని పోతారు బీడీలు. ఇది పరిస్థితి, వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఇవాళ దీంట్లో ఏదో లంకె వేసి ఆపాలే, తప్పుల్ని మరి ఆ ఎత్తి చూపాలి, ఆ పేదలను అన్యాయం చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. దయచేసి 10% ఈడబ్ల్యూఎస్ కోటా గురించి మాట్లాడుతున్నాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు ఇంతకుముందు బీజేపీ నాయకుల అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అగ్రవర్ణాల్లో పేదలు కూటికి గతిలేని పరిస్థితులు కూడా ఉన్నారు, వాళ్ళకు ఆదుకోకూడదా, వాళ్ళని సమాజం పైకి తీసుకురాకూడదా అని అడుగుతున్నారు. సార్ మా శ్రీనివాస్ గారు, మనకు దానికి నేను చెప్పాను, అగ్రకులాలలో ఉన్న బీదలకు సమాజము ఎవరు వ్యతిరేకం కాదు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నేను కూడా అప్పుడు నేషనల్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా రిపోర్ట్ ఇవ్వడము, మనకు అగ్రకులాల వాళ్ళు ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో, డైలీ వేజ్ వర్కర్స్ ఉన్నారో, రిక్షా పుల్లర్స్, ఆటో డ్రైవర్స్, కాంట్రాక్టర్స్, పోర్టర్స్, వీళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఇవ్వచ్చు. అందుకని మీరు జనాభా జనగణన తీసి అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఆధార్కి లింకప్ చేసి మిస్యూజ్ కాకుండా వాళ్ళకి ఇవ్వమని చెప్పాము. ఇప్పుడు ఈ రకమైన అంటే వాళ్లకు రిజర్వేషన్స్ ఎందుకు, సామాజికంగా వెనుకబడిన ప్లస్ ఆర్థికంగా కూడా వెనుకబడిన, సామాజికంగా వెనుకబడిన కాకుండా ఓన్లీ ఆర్థిక వెనుకబాటుతనం రాజ్యాంగం ఎక్కడ గుర్తించలేదు. తర్వాత దానికి ఒక సమానత్వానికి కూడా వీలు కాదు. ఎందుకనంటే మీరు చూడండి, ఇప్పుడు 5 ఎకరాల భూమి, 8 లక్షల ఆదాయము, ఒక 1000 ఫీట్ల ఉన్నోడు, లేకపోతే కూలీ చేసుకున్నోడికి ఎట్లా వస్తుంది, పోటీ పడతాడు ఆ వీటితోని. అందులో మీరు కేటగరైజ్ చేసేస్తున్నారా? మీకు ఆధారం ఏముంది? 2011 సోషియో ఎకనామిక్ సెన్సెస్ 2014 వరకు కంప్లీట్ అయినాయి, అవి ఎందుకు ప్రచురింపజేస్తలేరు? తర్వాత ఈవెన్ బీసీలలో కూడా నేను మాననీయ ప్రధానమంత్రికి పర్సనల్గా కలిసినప్పుడు, జాతీయ బీసీ కమిషన్ ఉన్నప్పుడు, జాతీయ బీసీ కమిషన్కు ఎందుకు కాన్స్టిట్యూషనల్ హోదా ఇవన్నీ నేను కన్విన్స్ చేయగలిగినాను. కాబట్టి వారికి ధన్యవాదాలు. జాతీయ బీసీ కమిషన్ వేసినా కూడా 2 సంవత్సరాలు 4 నెలలు 5 నెలలు అవుతుంది, ఇంతవరకు కమిషన్ ఏర్పాటు చేయలేదు. తర్వాత కేటగరైజేషన్ 3 నెలల్లో మేము కేటగరైజేషన్ చేస్తామని ఆ కమిషన్ వేసి ఆ జనాభా లెక్కలు లేనందువల్ల ఇది వీలు కాదని చెప్పాను ఆ రోజే. ఇప్పుడు ఆ కమిషన్ కూడా ఇప్పుడు జనాభా లెక్కలు కావాలా, 200 కోట్లు కావాలని ఆమె రాసింది అది. దాని తర్వాత ప్రైవేట్ సెక్టర్ రాయాలని చెప్పాను. ప్రైవేట్ సెక్టర్లో ఇటువంటి విధానాన్ని పెట్టాలి. విద్యను, ప్రాథమిక విద్యను జాతీయం చేయాలి, ప్రాథమిక ఆరోగ్యాన్ని జాతీయం చేయాలి, ఈ కుల వ్యవస్థను కూల్చివేయాలి, కుల వ్యవస్థని మనకు నిర్మూలించాలి అన్నప్పుడు ఈ కులాలని విడదీసి తర్వాత సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన ఇటువంటి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం సవరించడం అనేది ఇది ఏమాత్రం సబబు కాదు.
ఇది ఓన్లీ ఓట్ల గురించి అన్ని పార్టీలు భయపడి, అన్ని అగ్రకులాల చేతిలో ఉన్న పార్టీలు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఈవెన్ లేకపోతే శివసేన కానీ, లేకపోతే తృణమూలాలు కానీ, అన్ని పార్టీలు నిన్న సమర్థించిన విధానం చూస్తుంటే అసలు ఏ రకమైన ఒక వాళ్ళకున్న కాన్స్టిట్యూన్స్కు వ్యతిరేకంగా, బీసీలకు వ్యతిరేకంగా, బీదలకు వ్యతిరేకంగా చేసినటువంటి చర్య అని చెప్పక తప్పదు ఇది. రైట్, అంటే బేసిక్గా ఏంటి అంటే సార్ చెప్పింది అని ఏకీభవిస్తూ దాంట్లో కొంత చర్చ జరగాల్సి అంటే 2011 సెన్సెక్స్ ఏందో తర్వాత వచ్చినట్టు చేయాల్సినటువంటిదండి చేయకపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. జనాభా ప్రాతిపాదికన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అగ్రవర్ణాలు వాళ్ళది పేదరికం ఉన్నది కాదన్నట్లే చెయ్యాలి, వాళ్ళని కూడా నలుగురిలో కలపాల. కానీ అట్ ద సేమ్ టైం సామాజికంగా వెనుకబడ్డటువంటి వర్గాలను మాత్రం విస్మరిస్తున్నారు అన్నది మాత్రం వాస్తవం. అది ఇర్రెస్పెక్ట్ ఆల్ పార్టీస్, ఎవరికైనా ఏదైనా తీసుకోండి. ఇక్కడ అంటే ఈ మెయిన్గా బీజేపీ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కంప్లీట్గా వీటికి వ్యతిరేకం, వాళ్ళు రిజర్వేషన్లకి వ్యతిరేకం వాళ్ళు. సో వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన స్టార్టింగ్ ఇయర్లోనే రిజర్వేషన్లను ఎత్తివేయాలి అని చెప్పేసి మోహన్ భగవత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది వీటిపైన. అంటే ఇక్కడ ఇది ఎకనామికల్ అని వర్డ్ ని యాడ్ చేసి దీని ద్వారా అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ ఇంటెన్షన్ ని ఇవాళ రిజర్వేషన్లు అన్నది కుల ప్రాతిపాదికన, సామాజిక ప్రాతిపాదికన కాకుండా ఎకనామికల్ బ్యాక్వర్డ్ గా చేయాలి అన్న దాని కోసము దీన్ని తెరలేపినట్టుగా మనం చూడాల్సి ఉన్నది. ఇది ఇంజెక్ట్ చేశారు. ఇప్పుడు దీని నెక్స్ట్ ఏమవుతుంది అన్నది మాత్రం చూడాలి. కానీ దేశవ్యాప్తంగా ఈ రిజర్వేషన్లను ముట్టుకుంటే బగ్గుమంటదన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకు అని అంటే ఇవాళ ఎకనామికల్ గా కాకుండా సోషల్ గా వెనకబడ్డటువంటి వర్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ బీసీ తీసుకోండి, బీసీ వాళ్ళు ఇంచుమించుగా ఇవాళ దేశవ్యాప్తంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఇప్పుడు 58%, మన తెలంగాణలో 58% ఉన్నారు. మరి వీళ్ళకి కావాల్సిన రిజర్వేషన్ లేక నిన్న లోకల్ బాడీ ఎలక్షన్ లో వాళ్ళకి స్థానం దక్కక మనము ఎన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం. సో అంటే ఇవాళ గుజ్జర్లు అయ్యుండొచ్చు, పటేల్ అయ్యుండొచ్చు, మున్నూరు కాపులు అయ్యుండొచ్చు. ఈ రకంగా తీసుకుంటే చాలా ప్రతి ఇంతకుముందు జస్టిస్ ఈశ్వరయ్య గారు అన్నారు రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్రవర్ణాల ఓట్లకు భయపడో లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకుల లాబీ వల్లనో మొత్తం అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఆయన పెద్ద మాట అన్నారు, 100 మంది కౌరవుల మధ్యలో ద్రౌపది వస్త్రాభరణ అన్నారు. ఒక బీసీ బిడ్డగా ఆయన అన్న మాట నేను అంగీకరిస్తా. కానీ నేను పార్టీ స్టాండ్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా పార్టీకి సంబంధించినటువంటి లైన్ కూడా నేను తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో అంటే ఈ విషయంలో మాత్రం డెఫినెట్ గా కొంత అందుకన్నా డిబేట్ జరగాల్సి ఉండాల్సింది చివరి నిమిషంలో తెచ్చి ఇరికాటంలో పెట్టినట్టుగా చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. మహేందర్ రెడ్డి గారు మీరు చెప్పండి, మొత్తం సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధంగా జరిగింది ఇది అంటున్నారు. విరుద్ధం ఏం లేదు సార్. 70 సంవత్సరాల నుంచి మా వాళ్ళు అనేకమైన పేదలు ఉన్నాం. మేము ఒక మార్కుతోని ఎంబీబీఎస్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ కోల్పోతున్నాం. అది వాళ్ళకు పట్టదు. ఇంకోటి ఇప్పుడు బీసీలలో కానీ ఎస్సీ ఎస్టీలలో కానీ ధనవంతులు ఉన్నారు. వాళ్ళను ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయ్యారు, వాళ్ళకు రిజర్వేషన్ తీసేయాలి, తగ్గించాలి. సార్ క్రిమిలేయర్ చర్చ కూడా ఉంది దాని మీద, అది కూడా చాలా రోజుల నుంచి డిబేట్గా నడుస్తుంది. సార్ సుధాకర్ రెడ్డి గారు, ఆయన ఈశ్వరయ్య గారు అంటారు ద్రౌపది వస్త్రాభరణం అంటున్నారు, అల్జాపూర్ శ్రీనివాస్ అంటారు మొహం చూయించుకోలేక పేదరికాన్ని బయటకు చెప్పుకోలేక టవల్ కప్పుకొని బీడీలు తీసుకోబోతున్నారు అని చెప్పి అగ్రవర్ణ పేదలు కూడా ఆయన చెప్తున్నారు. ఒకటి సంగప్ప, ఎందుకంటే రాజ్యాంగంలో సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలకు సమసమాజం చేర్చడానికి అనేటువంటి ఒక ఉద్దేశంతో అంబేద్కర్ గారు రిజర్వేషన్లు పెట్టారు. ఆ రిజర్వేషన్ల యొక్క లక్ష్యం అది. ఎందుకంటే వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా కానీ సామాజికంగా ఇంకా అదే స్థాయిలో ఉన్నారు. కాబట్టి సామాజిక వివక్ష వాళ్లకు రిజర్వేషన్లు ఉన్నట్టు ఆ స్థాయికి తీసుకొస్తామని అంబేద్కర్ మౌలికంగా ఉండేటువంటి ఒక సూత్రం అది. అందుకొరకే రాజ్యాంగ నిపుణులు అందరూ ఏమంటుండ్రంటే ఈ రకమైనటువంటి యొక్క సవరణలు చేస్తూ పోతుంటే ఇక దాని యొక్క మౌలిక సూత్రమే దెబ్బతినిపాయి. కాబట్టి ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటున్నావు, నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. కాబట్టి వీకర్ సెక్షన్స్లలో ఎవరైనా కేటగిరీ చేయగలుగుతాము. కాబట్టి మొత్తం అందరు జనాభాలో ఇప్పటికైతే ప్రైమరీ గైడ్ లైన్స్ ఇచ్చినారు కదా, అదే వర్గాలు అదే ఎవరికైతే రిజర్వేషన్ అమలవుతలేవో వాళ్ళను మాత్రం దీన్ని కన్సిడర్ చేస్తారు. అదే ఇప్పుడు అమలైతలేవు అనేటువంటి దాంట్లోనే నువ్వేం పెడితివి, నిర్దిష్టంగా 8 లక్షల ఆదాయం పెడితివి.
8 లక్షలు అంటే 70,000 రూపాయల నెల వేతనం ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ పరిధిలోకి ఒక్కరే ఉంటారా వస్తారు. కుటుంబం 70,000 2 3 పనిచేసే వాళ్ళు ఉంటారు ఆ కుటుంబంలో. నాకు అర్థమైతే లేదు. కుటుంబం వార్షిక సంబంధించిన ఆదాయమే. ఇందులో ఒక వార్షిక కుటుంబానికి 8 లక్షలు ఇచ్చినారు. వార్షిక ఆదాయం 70. ఒక కుటుంబానికి అదే కాదు. చెప్తున్నా కదా ఒక కుటుంబం 2 3 ఉంటారు. మళ్ళీ అంటున్నావు 2 ముగ్గురు ఉన్నప్పుడు మళ్ళీ సెపరేట్ అయిపోయి వాళ్ళ ఆధార్ కార్డు వేరే అయిపోయి కథం అయిపోయి వాళ్ళ కుటుంబం వేరేనా. కాబట్టి ఆదాయం ఏదైతే సంపాదిస్తాడో కాబట్టి ఏదైనా కుటుంబానికి ఉండేటువంటి ఆదాయం 70,000 వరకు ఉండేటువంటి మాట చెప్పబడుతుంది. కాబట్టి ఆ విధంగా వర్గీకరణ చేయడం అనేటువంటిది రాజ్యాంగానికి లోబడి ఉండేటువంటిది కాదు. అందుకొరకే రాజ్యాంగ నిపుణులందరూ కూడా ఇది అంత సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి చట్ట విరుద్ధం అనేటువంటి మాట చెప్తారు. అందుకొరకే మనం అందరం చూద్దాం, వేచి చూద్దాం. ఇప్పుడు ఏ చట్ట విరుద్ధం అని చెప్పేది నేను మళ్ళీ అదే సంగప్ప మళ్ళా మా శ్రీనివాస్ కు స్పష్టంగా చెప్తున్నాం. టిఆర్ఎస్ స్టాండ్ ఏదైతున్నదో దాన్ని స్వాగతిస్తున్నాము. కానీ మేము ఏదైతే పంపినామో ఏదైతే 12% రిజర్వేషన్, అదేవిధంగా ముస్లింల రిజర్వేషన్, నువ్వు ఒక 10% ఈడబ్ల్యూఎస్ కు పెడతావు ఎట్లా? మేము పంపిన ప్రపోజల్ మీరు దీంట్లో చర్చకు రాదు ఎట్లా? కాబట్టి మేము ఏమంటారు ఇంట్లో ముస్లింలు వస్తారు అయినా మంచిదే. ఎందుకంటే మా దగ్గర ఉండేటువంటి కేటగరైజేషన్ చేసినాం. దాన్ని చేసిన తర్వాతనే ఆ జనాభా ప్రాతిపదిక మీదనే మేము కావాలనుకోవచ్చు. కాబట్టి మీరు ఆగమాగం చేస్తున్నాం. కానీ ఇప్పుడు అన్నట్టుగానే అసలు మీ ప్రాతిపదిక రాష్ట్రంలో ముస్లిం జనాభా ఉన్నదే. అరే మళ్ళా ముస్లిం 12% కూడా లేదు వాస్తవంగా. ఉదాహరణకు ఉన్నదే అనుకుందాం. 100% రిజర్వేషన్ ఇస్తారా? మతం పేరు మీద మీరు అడగచ్చునా? మొన్నదాకా ఏమన్నారు మీరు? ముస్లింలలో ఉన్నటువంటి యొక్క పేద కుటుంబాలు ఏవైతే ఉన్న వర్గాలు వారిని ఏది ఇస్తున్నాం మేము మతం పేరు మీద కాదంటారు. మరి మీరు మొత్తం పంపిస్తే మతం పేరు మీద 100% అప్లై కావాలనే కదా. వాళ్ళు కూడా మతం పేరుని అడగలేదు. ఇప్పుడు 100% ముస్లింలు 100% అరే ముస్లింలు కూడా బీదరికం తోటి మగ్గుతున్నారు. మొత్తం కాదు. ఈశ్వరయ్య గారు అన్నారు రిక్షా దొక్కేటోడు ఎవరో 10 కులాలున్నాయి ముస్లిం వర్గాలు. కులాల సంగతి దాంట్లో మేము పికప్ చేసే పేదలను వాళ్ళకి ఇద్దామని చెప్పి అంతకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దాని తర్వాత మీరేం చేసినారు? డిన్నర్ దాకా కూడా మొత్తం ముస్లింలకే మేము రిజర్వేషన్ ఇస్తాం మైనార్టీ పేరు మీద అని చెప్పినారు. ఇది నిలబడదు. అది ఓకే సరే, మత ప్రాతిపదిక నిలబడదు అంటున్నారు. మరి ఆర్థిక ప్రాతిపదికన కూడా ఎంత నిలబడదో చూడాలి. ఇంత ఈశ్వరయ్య గారు కూడా అనుమానం బిల్లు తయారు చేసి శ్రీనివాస్ గారితో నేను ఒక్కటే కోరుతా. నిన్నటి దాకానేమో సుప్రీంకోర్టు 50% అని చెప్తూ వచ్చింది. ఇవాళ అదనంగా 10% ఈడబ్ల్యూఎస్ ఎట్లా? అదే మరి రాజ్యాంగ సవరణ మేమన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేద్దాం. మీ ఇంటెన్షన్ మతం పేరు మీద. అరే మళ్ళా మీ యొక్క స్టేట్ సపోర్ట్ చేస్తారా? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క ఎంపీ సపోర్ట్ చేస్తారు మీకు. ఎట్లా చేస్తాను ఇప్పుడు? జెన్యూన్ ఇష్యూ కాబట్టి సపోర్ట్ మీది కాదు. రైట్ సార్, ఒక నిమిషం. జాతీయ ఈబీసీ సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఫోన్ లైన్లోకి వచ్చారు. రవీందర్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు సామాజిక సూత్రాలకి విరుద్ధంగా ఉందని చెప్పి కొన్ని వర్గాలు అంటున్నాయి. తర్వాత ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వడమే కరెక్ట్ కాదని ఇంకొంతమంది అంటున్నారు. ఇది నిలబడతా అనిపిస్తుంది మీకు ఒక ఈబీసీ సంఘం అధ్యక్షుడిగా? నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్న బ్రదర్, అక్కడ ఉన్న వేదిక వాళ్ళందరికీ ముఖ్యంగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. అగ్రకులం అనే ముసుగుదొడిగి అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు దక్కకుండా కాలరాయడం ఎంతవరకు సబబు? ఒకటి. రెండవది, ఆర్టికల్ 16 ప్రకారంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సంక్షేమ రాజ్యాంగం. అటువంటప్పుడు వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ లా 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు అగ్రకులాలనే ఒక ముసుగుదొడిగి అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కొరకు కొంగ జపం చేస్తున్నటువంటి నేపథ్యంలో అగ్రకులంలో ఉన్నటువంటి పేదలు
రెడ్లు కానీ, బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, క్షత్రియులు కానీ, కమ్మలు కానీ, కాపులు కానీ, బలిజలు కానీ, ఒంటరులు కానీ, తెలగలు కానీ, వెలమలు కానీ, ముస్లింలో ఉన్నటువంటి పేదవాళ్ళు కానీ, ఈ జాతిలో ఉన్నటువంటి వాళ్ళకు రైట్ సార్. రవీంద్ర రెడ్డి గారు మీ ఆడియో క్లారిటీ లేదు, మీ ఫోన్ లైన్ క్లారిటీ లేదు, వీలైతే మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేస్తాను. ఫైనల్ గా జస్టిస్ ఈశ్వరయ్య గారు మళ్ళీ మాట్లాడదాం ఫైనల్ గా. ఇంతకు ముందు రవీంద్ర రెడ్డి గారు మీకు వినిపించుండొచ్చు. ఈశ్వరయ్య గారు ఒక్క నిమిషం నేను ఇస్తాను. ఆగండి సార్, 1 minute. ఆల్రెడీ అమలు చేసినటువంటి రిజర్వేషన్ లో బీసీలకు 27% చేస్తే ఓన్లీ 9% మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఎట్ ద సేమ్ 9% మాత్రమే ఇప్పుడు విద్య ఉపాధిలో ఇంప్లిమెంట్ అవుతున్నది బీసీల కోట 9% మాత్రమే, ఇచ్చింది మాత్రం 27%. కానీ 9 చెప్తారా మాట. సో ఆల్రెడీ తెలంగాణలో మనకు ఫీజు రింబర్స్మెంట్ అనే స్కీమ్ ను ఎకనామికల్ బ్యాక్వర్డ్ అనే దాంతో అందరికి ఈశ్వరయ్య గారు ఇప్పుడే అగ్రకుల ముద్ర వేసి అగ్రకుల ముసుగు వేసి ఆ పేదల్ని అట్లనే సమాజంలో అణగదొక్కేస్తారా అని చెప్పి ఇంతకుముందు రవీంద్ర రెడ్డి గారు మీకు వినిపించింటుంది ఆడియో? వినిపించింది సార్, వినిపించింది. దీనికి సార్ మనం విషయాన్ని తప్పుదో పట్టించొద్దు. అది మేము 9 మంది న్యాయమూర్తులు కూడా చెప్పినారు. అందులో ఉన్న ఏది బీసీలు చేసినటువంటి యొక్క పనులు ఏదైతే వ్యవసాయ కూలీలు కానీ, డైలీ వేజ్ వర్కర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, టాక్సీ డ్రైవర్స్ కానీ, పోర్టర్స్ కానీ, లేకపోతే ఇటువంటి కూరగాయలు అమ్ముకుంటోళ్ళు కానీ, ఇంట్లల్లో పనిచేసే ఆడవాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా ఇవ్వాలా. కానీ ఎక్కడ అసలు ఆ రకమైన రిజర్వేషన్స్ కల్పించలేదు కదా ఇక్కడ. ఇంట్లో ఓన్లీ ఇదివరకు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్కు చెప్పిందే మనం సుప్రీంకోర్టులో ఇది రాజ్యాంగ విరుద్ధము, ఈ రకమైన రిజర్వేషన్స్ కల్పించుకోవడానికి లేదు అని కొట్టేసిన తర్వాత మనం సమానత్వ ఆర్టికల్ 14కు, ఆర్టికల్ 16(1)కి తర్వాత ఇది విరుద్ధమైన ఏదైతే ఉంది అంటే ఇప్పుడు వాళ్ళ అందులో ఉన్న బీదలని మనం వాళ్ళని రక్షించుకోవాలి. నేను యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ జాట్ ఎజిటేషన్, పటేల్ ఎజిటేషన్, మారట ఎజిటేషన్ నేను పర్సనల్గా ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి బీదలను గుర్తించి వాళ్ళకు కూడా ఎంతమంది ఒక 10% ఉంటారా వాళ్ళకి 5% రిజర్వేషన్స్ కల్పించండి. ఇప్పుడు 54 ఉన్న వాళ్ళకి 27% కల్పిస్తున్నారు, సగం పర్సెంటేజ్. వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు సపరేట్ గా మీరు రిజర్వేషన్స్ కల్పించండి. నేను ఆ రోజు అడ్వైజ్ ఇవ్వడం, సలహా ఇవ్వడం కూడా జరిగింది. ఓకే సార్. అయినా కూడా జనాభా లెక్కలు తీసి అవి ప్రచురించకుండా ఈ రకమైన ఇప్పుడు ఇది ఇట్స్ ఇంపాసిబుల్ టు ఇంప్లిమెంట్. తర్వాత అందులో మీరు అగ్రకులాల వాళ్ళు ఉన్న కడు బీదలకు కూడా ఇది అన్యాయం జరుగుతుంది. అగ్రకులాల వాళ్ళ ఉన్న ఈ రిజర్వేషన్స్ ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 5 ఎకరాల భూమి ఉన్న వ్యక్తికి మన నారాయణఖేడ్ లో ఉన్నటువంటి 20 ఎకరాల భూమి ఉన్న వ్యక్తికి తేడా ఏముండదు. 20 ఎకరాలు ఉన్నాడు కూడా ఇక్కడంత ఇన్కమ్ రాదు. అట్లాంటిది అక్కడ 5 ఎకరాల వీళ్ళతో పోటీ పడలేడు కూడా. హైదరాబాద్ రంగారెడ్డి వాళ్ళతో ఎట్లా పోటీ పడతారు? అవినీతికి తావు లేకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాల్సిన బాధ్యత అవును సార్ అధికారులు ఉంటుంది. కాబట్టి అంత ఈజీ వస్తుంది. రాజ్యసభలో ఇంకా విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉందేమో చూడాలి. ఎందుకంటే రాజ్యసభలో అందరు పెద్దల సభ అందరు కూడా మేధావులు ఉంటారు. ఆ తర్వాత గైడ్ లైన్స్ కూడా ఎట్లా ఉంటాయి చూద్దాం. గైడ్ లైన్స్ పూర్తిగా ఇంకా ముస్లిం రిజర్వేషన్స్ గురించి కూడా ఒక మాట చెప్తాను. అది చెప్పండి సార్. ముస్లిం రిజర్వేషన్స్ గురించి ఇప్పుడు అప్పుడు ఉన్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వము 4% రిజర్వేషన్స్ కల్పిస్తే 7 న్యాయమూర్తులు, అందులో నేను ఒక న్యాయమూర్తిని. ఇందులో ఈ సర్వే జరగలేదు. ఈ సర్వేకి ఎక్కడ ఒక సాహెబులు లేని కాడ పోయినారు, ఉన్న కాడ చేయలేదు. ఇది సర్వే లేదు కాబట్టి మేము కొట్టివేయం. 7 మంది న్యాయమూర్తులను కొట్టేసినాము. కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టులో అప్పుడు చీఫ్ జస్టిస్ బాలకృష్ణ అది స్టే ఇచ్చి తర్వాత ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వచ్చింది అనుకుంటే అది వేరు. అది స్టే మీద నడుస్తుంది ఇప్పటి వరకు కూడా. ఆ 4% కూడా స్టే మీద నడుస్తుంది. మనం కూడా చూద్దాం. మళ్ళీ టైం తీసుకొని ఇంకా మరింత డీప్ గా చర్చిద్దాం. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి గారు, తర్వాత సుధాకర్ రెడ్డి గారు, ఇందిరా శోభన్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణలో మీ అభిప్రాయాలు చెప్పినందుకు. మళ్ళీ రేపు పొద్దుగాల ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.